హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తక్కువ ఐటమ్స్ తోటి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఉల్లి మసాలా ఫ్రైని తయారు చేసామండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది అన్నంలో ఈజీగా కలుపుకొని తినడానికి చాలా బాగుంది. దీన్ని తయారు చేసే విధానం కూడా తక్కువ టైంలో తయారు చేయొచ్చండి. మరి దీనికి ఏం కావాలో, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు నా ఛానల్లో చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎగ్ ఉల్లి మసాలా ఫ్రై అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మరి నేను ఇక్కడ 12 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఉడకబెట్టి పొట్టు తీసేసి రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఒక 7-8 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు ఈ కూర ఎక్కువ కావాలంటే ఉల్లిపాయ క్వాంటిటీ పెంచుకోవచ్చు, ఎగ్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు అండి. మరి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో, ఇందులో ఏమేమి వేస్తామో కర్రీ చేస్తూ మాట్లాడేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె అనేది వేడెక్కిపోయింది. నేను ఇక్కడ 2 గరిటెల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలని ఈ ఆయిల్లో వేసేద్దాం. ఈ ఉల్లిపాయలన్నీ వేసాక ఒకసారి బాగా పైకి కిందికి కలపాలండి. ఇలా కలుపుకున్నాక ఇవి తొందరగా బాగా వేగడానికి నేను ఇక్కడ ఒక స్పూన్ పసుపు, ఈ ఉల్లిపాయకి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నానండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసేసి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఉల్లిపాయ అనేది అడగంటుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఉంచేద్దామండి. ఈ ఉల్లిపాయ అనేది ఇక్కడే బాగా మగ్గిపోయి వేగాలండి. అప్పుడు ఈ ఫ్రైకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ అనేది కూడా బాగా మగ్గిపోయింది, ఇంకా రెడీ అయిందండి. ఉల్లిపాయ అనేది రెడీగానే ఉంది. ఇక ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది పర్ఫెక్ట్గా అయ్యాకనే కారం వేయండి, ముందు మాత్రం వేయొద్దు. ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసేసి ఈ కారం అంతా ఈ ఉల్లిపాయకి పట్టేటట్టు ఒక 10 మినిట్స్ ఉంచుతాను. కారం అంతా పట్టేసి ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ టైంలోనే ఇక గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్, 1/2 స్పూన్ మిరియాల పొడి అండి. ఈ 1/2 స్పూన్ మిరియాల పొడి అండి. ఈ ఫ్రైకి గాను ఇదే మంచి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టేసుకొని అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ అన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేద్దామండి. ఒకసారి బాగా కలిపేసేసి ఈ ఎగ్స్ కూడా ఈ మసాలా, ఈ ఉప్పు కారం అంతా పట్టేటట్టు కలిపేసేసి ఒక 10 నిమిషాలు ఉంచుదాం ఇలాగే. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకున్నాం అండి. ఎగ్ ఉల్లి మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.